guys, welcome back to our channel Food Formula. అందరికీ నమస్కారం. నా పేరు చిరుతపులి. ఈరోజు అయితే వీడియో క్రేజీ అంటే క్రేజీగా ఉంటుంది. వెదర్ చూస్తే హాట్గా ఉంటుంది. ఈ హాట్ వెదర్లో అలా ఈవినింగ్ టైం కేఫ్కి వెళ్ళి కోల్డ్ కాఫీ తాగుతూ స్పైసీ ఫుడ్ టేస్ట్ చేస్తే ఎలా ఉంటుంది? నేనైతే ఫిక్స్ అయిపోయా. ప్రెజెంట్ నేనైతే తార్నాకలో ఉన్న ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్కి అయితే వచ్చేసా. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దామా? హే, మీరు చిరుతపులి కదా? హే అవును. మీ పేరేంటి? స్నేహ. స్వీట్ నేమ్. మీ పేరు? హిందూ. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. అవును చిరుతపులి, నువ్వు ఎప్పుడు రెస్టారెంట్ బిర్యానీ ఫుడ్ బ్లాగింగే చేస్తావు. కేఫ్ చేయొచ్చు కదా ఈసారి? వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఈ రోజు ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫే చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇఫ్ యూ డోంట్ మైండ్, మేము కూడా మీ వీడియోస్ లో జాయిన్ అవ్వచ్చా? అరే తప్పకుండా. మీ ఇద్దరు జాయిన్ అయ్యి నా వీడియోని ఇంకా కలర్ఫుల్గా చేస్తానంటే ఎందుకంటాను. కాకపోతే కొంచెం పేమెంట్ దగ్గర అది మేము చూసుకుంటాం. నాకు కావచ్చింది అదేలే. జాయిన్ అవ్వండి, కూర్చోండి. హలో గైస్, మొత్తానికైతే ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్కి అయితే లోపలికి వచ్చేసాం. ఇప్పుడు చెప్పండి, ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్ ఎలా ఉంది? చాలా పీస్ఫుల్ గా ఉంది. మరి చిరుతపులి సజెషన్ చేస్తే మినిమం ఉంటుంది. బానే కానీ నాకు 80s కఫే గురించి ఏం ఎక్కువ తెలీదు. అరే దానికే కదా ఈ చిరుతపులి ఉంది. ఈ ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్ గురించి చెప్పాలంటే బ్యాచులర్స్ అయినా సింగిల్ అయినా మీటింగ్స్ అయినా పార్టీస్ అయినా ఈ స్పాట్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. మనం ఇలా పీస్ఫుల్గా మాట్లాడుకోవడానికి సపరేట్ రూమ్స్తో పాటు చదువుకోవడానికి బుక్స్, అలాగే 80sలో ఉన్న చాలా ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయంట. కాకపోతే వాళ్ళ దగ్గర ఒక టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంది, వితౌట్ టచ్ అంట. కానీ మనం మాత్రం ఐటమ్స్ని టచ్ చేసి చెప్పేస్తాం. ఈ ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్ నేను చూసినప్పుడు స్పెసిఫిక్గా నాకు చాలా బాగా డిజైన్ చేశారు సార్. అంటే చదువుకోవడం బుక్స్ అయితే ఉంది, స్పెసిఫిక్గా పీస్ఫుల్గా మాట్లాడుకోవడానికి సపరేట్ రూమ్స్, అట్లా ఓల్డ్ సంబంధించిన ఐటమ్స్ కూడా ఉన్నాయి సార్ చాలా. మోర్ ఓవర్ ఈ ప్లేస్ ఎలా డిజైన్ అంటే లైక్ కపుల్ వాళ్ళకు తగ్గట్టుగా ఫ్రీడమ్, బికాస్ ఎవ్రీ జోన్ లైక్ ఇట్స్ బెడ్రూమ్స్ లాగా డిఫరెంట్ బెడ్రూమ్స్, లైక్ ప్రైవసీగా ఉండాలి. ఇప్పుడు మనం ఎక్కడ వెళ్ళినా, ఈవెన్ ఇఫ్ యూ గో ఫర్ స్టార్బక్స్ ఆల్సో ఇట్స్ లైక్ ఎ క్లాస్ రూమ్. లైక్ ఎవ్రీబడి ఈస్ విజిబుల్ టు యూ అండ్ ఈవెన్ దే కెన్ హియర్ యూ వాట్ దే ఆర్ స్పీకింగ్ అండ్ యూ కెన్ హియర్ దెమ్ వాట్ నువ్వేం ఫుడ్ ఆర్డర్ చేస్తున్నావు వాళ్ళు చూస్తారు. వాళ్ళు ఇది అలా కాకుండా ఇది లైక్ ఇట్లా హైడ్ అండ్ సీలా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ కపుల్స్ ఆర్ షోయింగ్ ఇంట్రెస్ట్ కమింగ్ బికాస్ ఆఫ్ బుక్స్, కాలేజ్ అలా కమింగ్ అండ్ దే ఆర్ ఎంజాయింగ్. ఇంకా లేట్ చేయకుండా మన ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్లో ది బెస్ట్ ఫుడ్ ఏంటో మెనూ కార్డ్లో చూసి ఆర్డర్ ఇచ్చేద్దాం. ఫ్రెంచ్ ఫ్రైస్ క్లాసిక్, వెజ్ బర్గర్, వెజ్ ర్యాప్, ఆల్ఫ్రెడో వెజ్ పాస్తా. హలో మీ ఇద్దరు ప్యూర్ వెజిటేరియనా? yes పులి. అబ్బా, ఈ పులి నాన్ వెజ్ తినకుండా ఉండలేడే. ఎంత సమస్య వచ్చి పడిందే. ఒక రకంగా మంచిదే అయింది. మీరు వెజ్ టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేయండి, నేను నాన్ వెజ్ టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా అది లో కాస్ట్లో ఏమైనా 3 ఐటమ్స్ ఉంటే చూడొచ్చు కదా, టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేద్దాం. హలో పులి, ద బెస్ట్ లో కాస్ట్ ఐటమ్స్ ఎందుకు పులి? ద బెస్ట్ ఐటమ్స్ చూస్ చేయొచ్చు కదా. అలా అనుకుంటే నేను ఈ ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్కి ఫస్ట్ టైం వచ్చాను, నాకు ఎలా తెలుస్తుంది ది బెస్ట్ ఐటమ్స్ సజెషన్ చేయడం? ఓనర్ని అడిగి తెలుసుకోవచ్చు కదా. అవును కదా. ఇంకా లేట్ చేయకుండా ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్లో ఓనర్ని అడిగి ది బెస్ట్ ఫుడ్ ఏంటో సజెషన్ అడుగుతాను. అది టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇచ్చేస్తాం. ఈ ఓల్డ్ టౌన్ ఏడీస్ కేఫ్కి అయితే నేను ఫస్ట్ టైం సార్ రావటం. మిమ్మల్ని నేను ఫుడ్ అడిగాను, సార్ ది బెస్ట్ ఫుడ్ సజెషన్ చేయండి సార్, నాతో పాటు మా ఆడియన్స్ కూడా టేస్ట్ చేసి చెప్తాను అన్నాను. ఫుడ్ విషయానికి వస్తే మన దగ్గర ఆల్ఫ్రెడో చికెన్ పాస్తా, దేశీ చికెన్ వింగ్స్, అట్ ద సేమ్ టైం పిజ్జాస్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ పిజ్జాస్ ఉంటాయి. రెగ్యులర్గా డామినోస్, పిజ్జా హట్లా అలా పిజ్జాస్ కాకుండా మనం ఓన్ కస్టమైజ్డ్ పిజ్జాస్ మనమే చేసినాం. బౌల్లో ఇస్తాం, బౌల్ పిజ్జా. యూ హ్యావ్ టు హ్యావ్ ద పిజ్జా విత్ ద ఫోక్. చేతితో కాకుండా ఫోక్తో తినాలి. సో వెన్ యూ టేకింగ్ ద ఫోక్, చీజీ నోట్స్ అనేది యూ విల్ ఫీల్ దట్ అది
ఒకరు పిజ్జా తినగలుగుతారు, అవును. ఇద్దరు ముగ్గురు షేరింగ్ లో రాదు. Only 1% ఎస్పెషల్లీ ఈ రోజు అయితే మీ స్పెషల్ ఐటమ్ డేసీ చికెన్ వింగ్స్ అయితే టేస్ట్ చేస్తాను సార్. స్పైసీ అంటే స్పైసీగా ఉంది సార్. స్పైసీ అండ్ మోర్ ఓవర్ మాకు కస్టమర్స్ ఎలా అంటే అది ఆల్కహాలిక్ డ్రింక్ కింద దే ఆర్ కన్సిడరింగ్. మొత్తానికి ఓనర్ని అయితే ఫుడ్ సజెషన్ అడిగాను ది బెస్ట్ ఏంటని. ఆయన మాకు చెప్పింది ఏంటంటే బౌల్ పిజ్జా పన్నీర్ ఒకటి, బౌల్ పిజ్జా చికెన్ ఒకటి, అలాగే ఈరోజు స్పెషల్ ఐటమ్ డేసీ చికెన్ వింగ్స్ అంట. దాంతోపాటు కిట్ క్యాట్ మిల్క్ షేక్ కూడా ఒకటి ఆర్డర్ ఇచ్చేసాం. ఇంకా లేట్ చేయకుండా ఐటమ్స్ టేస్ట్ చేసి మీకు రివ్యూ చేస్తా. నేను చెప్పిన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఇంకా లేట్ చేయకుండా టేస్ట్ చేసి రివ్యూ ఇచ్చేస్తాం. టేస్ట్ అయితే డిలీషియస్గా ఉంది. బౌల్ పిజ్జా చికెన్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. నాన్ వెజ్ ఐటమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇందు నీ వెజ్ ఐటమ్ ఎలా ఉంది? నాది కూడా సూపర్ ఉంది అసలు, ఫ్రెష్ టాపింగ్స్తో సూపర్. అసలు చూడంగానే తినేయాలనిపించింది, తినంగానే ఫుల్ అసలు అట్లా ఫుల్ సాటిస్ఫై అయిపోయాను నేనైతే. ఓకే స్నేహ, నువ్వు ఏదో తాగుతున్నావు చెప్పచ్చు కదా మా ఆడియన్స్కి. ఓ కిట్ క్యాట్ మిల్క్ షేక్. ఏంటి తగ్గుతున్నావు? కొంప తీసేయమన్నా? ఏ లేదు, సూపర్ ఉంది ఇది. యాక్చువల్లీ దీనిపైన కిట్ క్యాట్ తోటి గార్నిష్ చేశారు. మిల్క్ టేస్ట్ తర్వాత కిట్ క్యాట్ ఫ్లేవర్ అనేది చాలా బాగా తెలుస్తుంది కూడా. ఓకే ఓకే, మాదైతే ఎక్స్ట్రాడినరీగా ఉందబ్బా. అవును సార్, మీ దగ్గర కస్టమర్స్ టేస్ట్ చేసి ఫీడ్బ్యాక్ ఇస్తారంట కదా, అంటే ఒక బోర్డు మీద పిన్ చేసి వెళ్తారంట కదా. లైక్ ఇప్పుడున్న ట్రెండ్ లైక్ కాలేజ్ వాళ్ళు లైక్ దే ఆర్ ఆఫింగ్ వి స్టార్టెడ్ ఫ్రమ్ వ్యాలంటైన్ డే. అదంతా ఒక వ్యాలంటైన్ డే రోజు వచ్చినాయి అవన్నీ. ఆ రోజు ఇట్ వాస్ వెరీ బిజీ. వ్యాలంటైన్ డే వాజ్ లైక్ ఓకే. అంటే మన టైమింగ్స్ ఎలా ఉంటుంది సార్? మన కేఫ్ టైమింగ్స్ మార్నింగ్ 10:30 to 10:30, వీకెండ్స్లో మాత్రం 11:30 వరకు ఉంటుంది నైట్. ఓకే ఓకే సార్. ఈరోజు మన 80s కేఫ్లో డీసీ చికెన్ వింగ్స్ అని చెప్పి స్పెషల్గా ఐటమ్ అంట. నాకు మరీ ఓనర్ అయితే సజెషన్ చేశారు. టేస్ట్ అయితే కిర్రాక్ ఉందబ్బా. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ఓల్డ్ టౌన్ 80s కేఫ్కి వచ్చి ఖచ్చితంగా ఒకసారి విజిట్ చేసి డీసీ చికెన్ వింగ్స్ అయితే మిస్ అవ్వద్దు. ఇది స్పెషల్ ఐటమ్ మాట, రోజు ఉండదు, డైలీ మెనూ కార్డులో అయితే ఉండదు. కాబట్టి ఇలా స్పెషల్ ఐటమ్స్ వచ్చినప్పుడు మాత్రం ఇది అస్సలు మిస్ అవ్వదు, డీసీ చికెన్ వింగ్స్. అసలు ఈ ఓల్డ్ టౌన్ 80s కేఫ్కి నేను ఎందుకు వచ్చానో తెలుసా? అసలు రావాలన్న ఐడియా ఎలా వచ్చిందో మీరు కనుక్కున్నారా? కనుక్కోలేదు. నిజం చెప్పాలంటే మొన్న అలా రోడ్డు మీద వెళ్తుంటే ఈ ఓల్డ్ టౌన్ 80s కేఫ్లో ఒక అమ్మాయి కూర్చొని ఉంది. చూడడానికి కత్తిలా ఉంది. ఆ అమ్మాయి కోసమే వచ్చాను. ఆ అమ్మాయి తప్పించి మీ ఇద్దరు వచ్చి కూర్చున్నారు నా పక్కన. డిసప్పాయింట్ ఏం లేదు. అరే ఇలా ఫుడ్ బ్లాగింగ్లో మనతో పాటు ఇలా చక్కగా నన్ను అర్థం చేసుకుంటే ఒక ఫ్యాన్స్ లాగా వచ్చి నా పక్కన కూర్చొని ఫుడ్ టేస్ట్ చేస్తూ వీడియో రివ్యూ ఇస్తున్నారు కదా. ఐ ఆమ్ సో హ్యాపీ. బౌల్ చికెన్ పిజ్జా అయితే డిలీషియస్గా ఉందబ్బా. ఎక్స్ట్రాడినరీగా ఉంది. బౌల్ పిజ్జా చికెన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. సూపర్గా ఉంది. బౌల్ చికెన్ పిజ్జా అయితే ముక్క కానీ టేస్ట్ కానీ పర్ఫెక్ట్గా సెట్ అయింది బ్రదర్. ఖచ్చితంగా మీరు కూడా ఈ 80s కేఫ్లో బౌల్ పిజ్జా చికెన్ని అస్సలు మిస్ అవ్వదు. దీంతోపాటు నేను డీసీ చికెన్ వింగ్స్ కూడా ఆర్డర్ ఇచ్చేసాను. అది కూడా టేస్ట్ చేసి రివ్యూ ఇస్తాను. డీసీ చికెన్ వింగ్స్ ఇది కూడా అదిరిపోయింది. చాలా స్పైసీగా ఉంది. ఇది డైలీ మరి ఉంటుందో లేదో తెలియదు. ఈరోజు అయితే చాలా స్పెషల్ ఐటమ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ప్రత్యేకంగా దీన్ని ఆర్డర్ చేసి మరి ఇప్పుడు టేస్ట్ చేస్తున్నాం. చాలా బాగుంది బ్రదర్, చాలా అంటే చాలా బాగుంది. ఈ ఓల్డ్ టౌన్ 80s కేఫ్ మీకు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను. ఖచ్చితంగా మీరు కూడా విజిట్ చేయండి. డీసీ చికెన్ వింగ్స్తో పాటు బౌల్ పిజ్జా చికెన్ కూడా వెజ్ కూడా
టేస్ట్ చేశాను, చాలా అంటే చాలా బాగుంది. డోంట్ మిస్ ఇట్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫుడ్ ఫార్ములా ఛానల్. సార్ మనకి సీజన్ లాగా మన మెనూ కార్డ్లో ఇలాంటి ఐటమ్స్ ఏమన్నా చేంజ్ అవుతూ వస్తాయి సార్? చేంజ్ అవుతుంది. ఎవ్రీ 4 monthsకి వీ కీప్ ఆన్ చేంజింగ్ ది మెనూ. లైక్ కస్టమర్స్కి అదే ఉంటుంది అది కాకుండా ఎవ్రీ 4 monthsకి వీ కీప్ ఆన్ యాడ్ ఆన్ ఎవ్రీథింగ్. బరిస్తా కానీ ఫుడ్ కానీ విల్ బి కీపింగ్ ఆన్ యాడింగ్. ఇట్స్ ఆల్రెడీ ఇప్పుడు 17 monthsలో వీ ఆల్మోస్ట్ చేంజ్ 4 times. 4 times మేము మెనూ చేంజ్ చేస్తూ ఉంటాం. సో డిఫరెంట్ వర్షన్స్ కదా. చూసారా గాయస్, నాకైతే ఓల్డ్ టౌన్ ఏటీస్ క్యాఫ్ అయితే ది బెస్ట్ అనిపించింది. మీరు కూడా విజిట్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఖచ్చితంగా ఒక లుక్ వేసేయండి. మన తారనాకలోనే ఉంటుంది ఓల్డ్ టౌన్ ఏటీస్ క్యాఫ్. నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డోంట్ మిస్ ఇట్ గాయస్. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫుడ్ ఫార్ములా ఛానల్. అలాగే ఓల్డ్ టౌన్ ఏటీస్ కేఫ్ని కూడా ఫాలో అవ్వండి గాయస్. అనే విషయం మీకు ఒక విషయం చెప్పాలి. ఇలా ఫుడ్ ఆర్డర్ ఇచ్చి చక్కగా టేస్ట్ చేసి స్లోగా తింటూ ఇంత డెలిషియస్ ఫుడ్ ఆస్వాదిస్తూ తింటూ మీకు రివ్యూ ఇద్దాం అనుకున్నా. కానీ ఇక్కడ చూసారా, పక్కన ఇందాక 2 లేడీస్ ఉన్నారు చూసారా. నేను ఇలా ఫుడ్ కంప్లీట్ చేసే లోపల మళ్ళీ ఫుడ్ అంత ఫాస్ట్గా కంప్లీట్ చేసేసి వెళ్ళిపోయారు కూడా అన్నట్టు విషయం. ఫుడ్ అయితే చాలా స్పైసీగా ఉంది. ఎంత లేట్ అయినా పర్వాలేదు, పర్ఫెక్ట్గా టేస్ట్ చేసి మీకు రివ్యూ ఇద్దాం అని చెప్పి ఎంత లేట్ అయినా కానీ ఇలా సింగిల్గా అయినా సరే కూర్చొని ఫుడ్ అయితే ఆస్వాదిస్తున్నా. చాలా అంటే చాలా బాగుంది. మళ్ళీ మరొక క్రేజీ వీడియోతో మళ్ళీ కలుద్దాం. సైన్ ఆఫ్ చిరుతపులి.